వెల్కమ్ టు మై మెమొరబుల్ సునీతాస్ కిచెన్. మసాలా దోశ చేస్తున్నాను, రవ్వ దోశ చేస్తున్నాను. బియ్యం పిండి అండి, బియ్యం పిండి 2 తీసుకోవాలి. బొంబాయి రవ్వ 1 చాయ్ గ్లాస్ తీసుకోండి. పూరి పిండి అండి, బొంబాయి రవ్వ ఎంత తీసుకున్నామో పూరి పిండి కూడా అంతే తీసుకోవాలి. ఉప్పు అండి, అంతా మిక్స్ చేసుకోవాలండి. రవ్వ దోశ కదా, వాటర్ వేసి తడిపేసి లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ లమ్స్ లేకుండా కలిపితే తొందరగా అయిపోతాయి. గట్టిగా తడుపుకుంటే లమ్స్ లేకుండా, తర్వాత వాటర్ వేయచ్చు. తొందరగా ఇది దండిగా వేసినామంటే లమ్స్ అనేది తొందరగా కట్టేస్తుంది. ఇప్పుడు పోసుకోవచ్చు అండి. నీళ్ళు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అర్ధగంట సేపు నానానండి పిండి. జీలకర్ర దంచి వేస్తాను. జీలకర్ర కొంచెం దంచి వేయాలండి, బాగుంటుంది. కొంచెం దంచేస్తే ఫ్లేవర్ బాగా వస్తుందండి. అంతా కలిపేస్తే మొత్తం ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది దోశకి. కొంచెం ఆయిల్ వేసుకొని చట్నీకి మిరపకాయలు వేయించుకుంటున్నాను. పల్లీలు వేయనండి, పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి పల్లీలు వేయను. ఓన్లీ పుట్నాలు ఒకటి వేస్తాను. స్టవ్ బంద్ చేస్తానండి. స్టవ్ బంద్ చేసి కొద్దిగా ఈ వేడి మీద కొంచెం పుట్నాలు వేగితే బాగుంటాయి. వేడికి పుట్నాలు వేగిపోతాయండి. దీనిలోనే కొబ్బరి వేసేస్తాను. కొబ్బరి కూడా వేస్తానండి. కొంచెం వేడికి కొబ్బరి కూడా మగ్గితే స్టవ్ బంద్ చేసినాను. చెట్టు గుబ్బరిస్తున్నానండి. ఏంటండి పోపు వేస్తున్నాను అండి. జీలకర్ర ఆవాలు, ఇంగు అండి. కొత్తది తీసిన హోల్ పెడుతున్నాను. కొత్తది ఇంగువ, కొత్తది హోల్ చేస్తున్నాను. హోల్ పెడుతున్నానండి. కాదండి, ఇంగువ లేకుంటే టేస్టే ఉండవు. కరివేపాకు కావాలి, కరివేపాకు కొత్తిమీర. రెండు బేనీసాలు ఉన్నాయండి. ఇది కొంచెం మెత్తగా చేసి రసం చేసేస్తాను. దోశకి బాగుంటుందండి, రవ్వ దోశకి కొంచెం ఇట్లా మెత్తగా చేస్తే బాగుంటుందండి రసం. ఏమంటే బేనీసాలు కొంచెం మనకు కోత పండ్లు కదండి, ఇట్లా కొంచెం మెత్తగా చేసుకోవాలి. బేనీసా అనేది కోత పండు కదా, నేను బేనీసాలే చేస్తానండి రసము. రసం పండ్లతో చేస్తే అసలు రసమే ఎక్కువ ఉండదండి, పిచ్చ ఎక్కువ ఉంటుంది. మనకి బేనీసా పండ్లతోనే రసం దండిగా ఉంటుంది. కొంచెం ఇట్లా మెత్తగా చేసినామంటే రసం దండిగా ఉంటుంది. చూడండి, పిచ్చ చాలా చిన్నగా ఉంటుంది, బాగా రసం కూడా దండిగా వస్తుంది. ఆ తోలు మీద ఉండేది ఇట్లా స్పూన్తో తీయండి. మళ్ళీ వాటర్ వేసి పిసకకూడదండి, బాగుండదు. వాటర్ వేస్తే మళ్ళీ టేస్ట్ పోతుంది అన్నమాట. ఇట్లా స్పూన్తోనే తీయాలి. కొంతమంది వాటర్ వేసి దీన్ని అంతా పిసికేస్తారండి. పిసికితే దాని రసం వస్తుందని వాటర్ వేసి ఆ తోలు కూడా కొత్తేస్తారు. ఏం లేదు, ఇట్లా స్పూన్తో తీసేస్తే దానికి ఏం ఉండదు. అంతా కలిపేస్తానండి పిండి. నేను ఏం లేదండి, ఇట్లా స్పూన్తో ఇట్లా అంటే మంచిగా ఈక్వల్గా వస్తుంది రసం. కొంతమంది పాలు కూడా వేస్తారండి, బాగుంటుంది పాలు వేస్తే కూడా, కానీ సప్పగా అయిపోతుంది. తీయగా ఉన్నాయండి బేనీసాలు.
వాటర్ వేసినామంటే మళ్ళీ చక్కెర వేయాల్సి వస్తుంది. వాటర్ వేయకుండా చేసుకోవాలండి. తోలు మీద ఉండేది అంతా స్పూన్తో తీసేసేయాలి. ఏ మాత్రము వాటర్ వేయకుండా చిన్నగా వస్తానండి. దోశ ఉల్లిగడ్డ వేసి రుద్దితే తొందరగా లేసి వస్తుంది. జీలకర్ర ఫ్లేవర్ ఎంత బాగా వస్తుంది. జీలకర్ర దంచేస్తే చాలా బాగా వస్తుందండి. పెన్నానికి కూడా అతుక్కోదండి. ఒక్కొక్కసారి పెన్నానికి అతుక్కుంటుంది జీలకర్ర వేస్తే. ఇట్లా లేస్తున్నాయి చూడండి ఎంత బాగా. ఒక సైడే కాలుస్తానండి నేను. ఎంత బాగా వచ్చినాయి చూడండి. రవ్వ దోశ చేసినానండి. చట్నీ, పళ్ళ రసము, దోశ. బాగా కలపాలండి. దోశకి కలపాలి. అంతా అడుగుకుపోతుంది పిండి. జీలకర్ర వేస్తే అతుక్కుపోయి సైడ్లోకి పోయాలండి ఫస్ట్, లేకుండా మందమంతా వచ్చేస్తుంది. వదిలాలండి. అనాలి. జీలకర్ర కొంచెం లేటుగా కాలుతాయండి రవ్వ దోశ. ఇప్పుడు చూడండి ఎంత బాగా. అప్పుడే తెలుస్తుందండి దోశ అనేది అంచులు కొద్దిగా ఇడుస్తాయి అన్నమాట. చూడండి ఇప్పుడు ఎంత బాగా లేసి వస్తున్నాయో పతలాగా. దోశలు పతలాగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఎంత బాగా వచ్చినాయి చూడండి దోశలు పతలాగా. ఇప్పుడు ఎంత బాగా లేసి వస్తున్నాయంటే అంత బాగా లేసి వస్తున్నాయండి. చట్నీ, పళ్ళ రసం అండి, దోశ. తీసుకెళ్ళండి. తినండి. బాగుందండి. చట్నీ సూపర్ ఉంది. దోశ కూడా వచ్చింది. చట్నీ దోశ కూడా బాగుంటుందండి. చేసుకున్నా చట్నీ దోశ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. పళ్ళ రసం టేస్ట్ చూస్తానండి. పండ్లు పళ్ళ తీయగున్నాయండి. షుగర్ గీగర్ ఏం వేయలేరు. అంత ఉత్త పండ్లే అండి. షుగర్ వేయకుండా చేసినాను. ఎంత తీయగున్నాయంటే అంత తీయగున్నాయి.